వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. డిఎస్సికి ఇప్పటివరకు 29,800 దరఖాస్తులు అందినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఓపెన్ అభ్యర్థులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గం, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వేషన్ వినియోగిస్తే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలని సూచించారు. 5 ఏళ్ల ఓరియంటల్ కోర్సు చదివిన అభ్యర్థులకు ఇంటర్మీడియట్ ఉండదని, ఆయా అభ్యర్థులు ఇంటర్మీడియట్ అర్హతలో నో అని నమోదు చేయాలని సూచించారు. రద్దు చేసిన డిఎస్సిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఆధార్ నంబర్తోనే డిఎస్సి దరఖాస్తు నింపాలని, గతంలో కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసినప్పుడు అదనపు ఫీజు చెల్లించాలని సూచించారు. స్పోర్ట్స్ కోటాకు కేటాయించిన పోస్టుల్లో స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిబంధనల మేరకు నియామకాలు ఉంటాయని, దీంతో ఈ పోస్టులను డిఎస్సిలో చూపలేదన్నారు. అభ్యర్థి ఓపెన్ కేటగిరీ పోస్టుకు పరీక్ష రాయదలిస్తే అర్హతలను బట్టి ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ విజయ రామరాజు సూచించారు. మెగా డిఎస్సికి ఆన్లైన్ దరఖాస్తుల్లో ఎదురవుతోన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సివి ప్రసాద్ మంగళవారం ప్రభుత్వాన్ని కోరారు. 10వ తరగతి, ఇంటర్ కనీస మార్కులు 45-50% ఉంటేనే దరఖాస్తును సాఫ్ట్వేర్ అనుమతిస్తోందని, దీన్ని సవరించాలని అభ్యర్థించారు. అభ్యర్థులకు డిగ్రీలో కనీస మార్కులు 50% ఉన్నా 10వ తరగతి, ఇంటర్లో 45% కంటే తక్కువ మార్కులున్నందున స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు తీసుకోవడం లేదన్నారు. ఇటువంటి మరిది డిఎస్సి అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.